కడప జిల్లాలో రంగయ్య మృతదేహానికి రీపోస్ట్ మార్టం పూర్తయింది. ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ల బృందం రంగయ్య డెడ్ బాడీ నుంచి అవశేషాలను సేకరించారు. భారీ బందోబస్తు మధ్య పోలీసులు శాంపిల్స్ ను తిరుపతికి తరలించారు. రీపోస్ట్ మార్టంలో డాక్టర్లు దినేష్, మౌనిక, రిమ్స్ డాక్టర్లు, ఫోరెన్సిక్ నిపుణులు బృందం పాల్గొన్నారు. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి కృష్ణ అందిస్తారు. కృష్ణ, దేవిక అయితే మొత్తానికి వివేకానంద రెడ్డి హత్య కేసులో ప్రధాన సాక్షి అయినటువంటి రంగయ్య అయితే ఇటీవల 2 రోజుల క్రితం అయితే అతను మరణించడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా రంగయ్య మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం కోసం పూర్తిగా రంగయ్య డెడ్ బాడీ నుంచి శాంపిల్స్ సేకరించి అవయవాలు సేకరించి ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ బృందము భారీ బందోబస్తు మధ్య అయితే అతన్ని తిరుపతికి తరలించడం జరిగింది. మొత్తానికి చూస్తే ఏది ఏమైనప్పుడు కూడా తిరుపతికి వెళ్ళేటప్పుడు కూడా ఆ యొక్క అవయవాలు కావచ్చు, భారీ బందోబస్తుగా రిపోర్ట్లు కూడా తీసుకెళ్తున్న డాక్టర్లు కూడా పూర్తి స్థాయిలో అయితే ఒక సెక్యూరిటీ లాగా అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పటికీ కడప జిల్లా నుంచి ఏఎస్పీ, జమ్మలమడుగు డిఎస్పీ, అదే విధంగా పులివెందులకు సంబంధించిన తహసీల్దారు, విఆర్ఓలతో సమీక్షంలో అయితే రంగన్న మృతదేహాన్ని పోస్ట్ మార్టం రిపోర్టర్ తీసుకెళ్లేసి తిరుపతికి తీసుకెళ్లడం జరిగింది. అయితే మొత్తానికి చూస్తే ఏదేమైనప్పటికీ జిల్లాలో వివేకానంద రెడ్డి హత్య కేసు అయితే ఒక హాట్ టాపిక్ గా మారిన సంగతి అందరికీ తెలిసిన విషయం. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఇటీవల కావచ్చు అయితే ఈ యొక్క వివేకానంద రెడ్డి హత్య కేసులో అయితే ఎన్నో రకాల ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదే విధంగా సునీత కావచ్చు, అదే విధంగా పలు వాళ్ళ మిస్సెస్ కూడా, రంగయ్య మిస్సెస్ కూడా ఇటీవల మీడియా సమావేశంలో కూడా ఆమె చెప్పడం జరిగింది. అయితే ఏదేమైనప్పటికీ మా భర్త చావుకి చనిపోయాడు, మొత్తానికి నాకు అనుమానంగా ఉంది, అనుమానం కూడా సిబిఐ అధికారుల పైనే నాకు అనుమానం ఉందనేసి కూడా ఆవిడ కూడా అన్నట్లు తెలిసింది. అయితే మొత్తానికి పూర్తి స్థాయిలో అయితే ఆమె ఆరోపణలు చేసింది. అయితే వాస్తవాలు ఏమిటనేది కూడా త్వరలో బయటకు వస్తాయనేసి కూడా తెలుస్తుంది. అయితే మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా కడప జిల్లాలో రంగయ్య మృతదేహానికి పోస్ట్ మార్టం పూర్తి ఎఫ్ఎస్ఎల్ డాక్టర్ల బృందం అయితే డెడ్ బాడీ పూర్తిగా అయితే సంబంధించి ఏవైతే అవయవాలు ఉంటాయో అవి టెస్టింగ్ కోసం అయితే పూర్తిగా అయితే తిరుపతికి తరలించడంలో భాగంగానే అయితే రిమ్స్ నుంచి తిరుపతికి అయితే తరలించడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా రిపోర్ట్ల ఆధారంగానే డాక్టర్లు కూడా అక్కడ ఏం జరిగిందనేసి కూడా చెప్పడం జరుగుతుంది. మొత్తానికి ఏది ఏమైనప్పుడు కూడా ఈ యొక్క మృతదేహానికి సంబంధించి పూర్తి రిపోర్ట్లు వచ్చిన తర్వాతనే ఏం జరిగిందనేసి కూడా తెలుస్తుంది అనుకోవచ్చు దేవిక. రైట్, థ్యాంక్ యూ కృష్ణ.